హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు హసీనా డిఎస్సి క్లాసెస్. నేను ఈరోజు మీకు హోల్ నెంబర్స్ యొక్క ప్రాపర్టీస్ గురించి చెప్తాను. హోల్ నెంబర్స్ అంటే ఏంటి? ద న్యాచురల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ జీరో ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. జీరోతో కలిసి ఉన్న 10 వరకు ఉన్న అంకెలని మనం హోల్ నెంబర్స్ అంటారు. ఇదిగోండి, జీరో నుంచి ఎన్ని నెంబర్స్ని అయినా, జీరో నుంచి 1 2 3 ఇన్ఫినిటీ అనమాట. ఇన్ఫినిటీ అంటే అప్ టు 100 అయినా ఎన్ని నెంబర్స్ని కానీ మనం హోల్ నెంబర్స్ అని చెప్తాం. ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి ఉన్న నెంబర్స్ని న్యాచురల్ నెంబర్స్ అంటాం. 0 నుంచి ఉన్న నెంబర్స్ అన్నిటిని కలిపి మనం హోల్ నెంబర్స్ అని చెప్తాం. ద స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఈజ్ 0. స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఏది? 0. ద గ్రేటెస్ట్ హోల్ నెంబర్ ఈజ్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే ఎంత అనేది మనం చెప్పలేమన్నమాట. స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఏంటి? 0. ద గ్రేటెస్ట్ హోల్ నెంబర్ ఈజ్ ఇన్ఫినిటీ. ద హోల్ నెంబర్స్ ఆర్ 0 1 2 3 4 ఇన్ఫినిటీ అంటాం. ఇన్ఫినిటీ అంటే ఎన్ని నెంబర్స్ అయినా ఉండొచ్చు. అదే ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది. ప్రాపర్టీస్ ఆఫ్ హోల్ నెంబర్స్ అన్నాడు. ప్రాపర్టీస్ ఆఫ్ హోల్ నెంబర్స్లో క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ అంటే ఇఫ్ ఏ అండ్ బి ఆర్, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఎనీ టూ హోల్ నెంబర్స్, దెన్ ఏ ప్లస్ బి ఆర్ ఏ ఇంటూ బి ఈజ్ ఆల్సో ఏ హోల్ నెంబర్ అన్నాడు. ఇక్కడ నేను 2 పూర్ణాంకాల మొత్తం ఎల్లప్పుడూ ఒక పూర్ణాంకం అవుతుంది. అంటే మొత్తం అంటే ఏంటి? ప్లస్. గుణకారం అంటే ఇక్కడ మనకి మొత్తం అంటే ప్లస్ అని ఇచ్చాడు. ఇంటూ మల్టిప్లికేషన్, ఏదైనా కానీ ఎడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ ఏ ప్లస్ బి ఆర్ ఏ ఇంటూ బి, ఈ రెండు కూడా హోల్ నెంబర్సే అవుతాయి. ఆ వచ్చిన లబ్ధం అనేది హోల్ నెంబర్ అవుతుంది. ఇదేంటిది? 3 + 2 = 5, 3 × 2 = 6 ఈజ్ ఏ హోల్ నెంబర్స్. దట్ ఈజ్ ఏ క్లోజర్ ప్రాపర్టీ. నెక్స్ట్ వన్ ఈజ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. If a and b are any two whole numbers, then a plus b is equal b plus a. a plus b is equal to ఎంత అవుతుంది? b plus a అవుతుంది. అలాగే a into b is equal b into a. ఈ కమ్యూటేటివ్ ప్రాపర్టీని స్థిత్యంతర ధర్మాన్ని కలిగి ఉంటుంది. ఈ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అనేది స్థిత్యంతర ధర్మం. ఇప్పుడు మనకి a plus b అన్న b plus a is equal to అన్న ఒకటే ఆన్సర్ వస్తుంది. అర్థమైందా? a plus b is equal 3 అన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ a plus b is equal 3 + 2 5 అయింది. b plus a 2 + 3 is equal 5. అంటే ఇది ఈజ్ ఈక్వల్ అవ్వాలి అంటే ఈ రెండు నెంబర్లు సమానంగా యాడ్ చేసిన నెంబర్ అనేది, ఈ రెండు యాడ్ చేసిన అంకెలు లబ్ధం అనేది ఇక్కడ ఈ రెండు ఈక్వల్గా రావాలి. అప్పుడే మనకి ఈజ్ ఈక్వల్ అవుతుంది. a ఇంటూ b ఈజ్ ఈక్వల్ b ఇంటూ a. అలా అయితేనే అది కమ్యూటేటివ్ ప్రాపర్టీ కలిగి ఉంది. ఆ నెంబర్ అనేది కమ్యూటేటివ్ ప్రాపర్టీ కలిగి ఉంది మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్లో ఎలా ఇస్తాడంటే ఇక్కడ కొన్ని అంకెలు ఇవ్వటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 7 అని ఇచ్చాడు అనుకోండి. ఎంత అవుతుంది? 9. 5 + 2 అని ఇచ్చాడు, 7 అయింది. 9 = 7 ఈజ్ నాట్ ఈక్వల్. 9 = 7 అనేది రెండు ఈక్వల్గా ఉన్న నెంబర్సా? లేదు. అంటే ఆ నెంబర్స్ అనేవి కమ్యూటేటివ్ ఏ ప్రాపర్టీని కలిగి ఉంటాయి, ఏ ధర్మాన్ని కలిగి ఉంటాయి అని మనకి ఎగ్జామ్లో ఇవ్వచ్చు. ఏ ఆప్షన్ క్లోజర్ ప్రాపర్టీ, బి కాంపిటేటివ్ ప్రాపర్టీ, ఇలా ఇవ్వచ్చు అన్నమాట. అప్పుడు మనం అది ఈక్వల్ అయితేనే స్థిత్యంతర ధర్మాన్ని కలిగి ఉంటుంది. అంటే అది ఈక్వల్ అవ్వకపోతే, నాట్ ఈక్వల్ అయితే అది కమ్యూటేటివ్ ప్రాపర్టీని కలిగి ఉండదు. 3 × 2 = 2 × 3 = 6. a ఇంటూ bi ఈజ్ ఈక్వల్ టు 3 2s are 6 అయింది, 2 3s are 6 అయింది. అది 6. 6 = 6 ఏంటి? ఈక్వల్. అంటే ఈ ధర్మాన్ని అది పాటిస్తుంది అనమాట. ఈ ఫార్ములాని, ఈ ధర్మాన్ని, ఈ సమ్ అనేది పాటిస్తుంది. అప్పుడు ఇది స్థిత్యంతర ధర్మాన్ని కలిగి ఉంటుంది అని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సహచర ధర్మం. సహచర ధర్మం అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇఫ్ ఏబిసి ఆర్ ఎనీ 3 whole numbers, if abc are any 3 whole numbers, then a plus b half plus c is equal to a plus half b plus c అని వస్తుంది. ఓకేనా? ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ కూడా అంతే, సేమ్గా రావాలి. మనకి ఇక్కడ చూడండి ఒకసారి 3 + 2 half plus 4 is equal 5 + 4 is equal 9 అని వచ్చింది. అలాగే మనం 3ని సపరేట్ చేసాము. ఈ 3ని సపరేట్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది? 3 + half 2 + 4 చేసినా కానీ మనకి ఇక్కడ 3 + 6 is equal 9. ఈ రెండు సేమ్గా వచ్చినాయి. అంటే a plus b half plus c is equal a plus half b plus c. ఈ రెండు సేమ్గా వచ్చినాయి. అంటే ఇది సహచర ధర్మాన్ని పాటిస్తుందన్నమాట. ఇది మల్టిప్లికేషన్ ఉన్నా కానీ సేమ్ అలాగే వస్తుంది. 3 × 2 half × 4 is equal to 3 2s are 6 × 4, 6 4s are 24. అలాగే మనం ఏ ఇంటూ అంటే 3. ఇప్పుడు దీన్ని మనం ఏ అనుకోవాలి, ఏ బి, ఇది సి అనుకోవాలి. ఓకేనా? 3 × half 2 × 4 is equal 3 × 8.
3 8s are 24. ఇది ఏ ధర్మాన్ని కలిగి ఉంది? సహచర ధర్మం అంటే అసోసియేటివ్ ప్రాపర్టీని కలిగి ఉందన్నమాట. ఇది అసోసియేటివ్ ప్రాపర్టీని కలిగి ఉందని మనం చెప్తాం. మనకి ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా ఇచ్చేసి a ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ a ఇంటూ బి ప్లస్ a ఇంటూ సి అని ఇచ్చి మనం ఏ ధర్మాన్ని కలిగి ఉంది అని మనకి ఆప్షన్స్లో ఇచ్చాడనుకోండి ABCD అని, మనం అప్పుడు అది ఏ ధర్మాన్ని, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీనా, కమ్యూటేటివ్ ప్రాపర్టీనా, అసోసియేటివ్ ప్రాపర్టీనా అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఎలా ఇచ్చాడు చూడండి. ఇఫ్ ABC ఆర్ ఎనీ 3 హోల్ నెంబర్స్ దెన్ a ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ a ఇంటూ బి ప్లస్ a ఇంటూ సి. అంటే ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? a ఇంటూ బి ప్లస్ సేమ్ అంతే. ఈ బి ప్లస్ సిని యాడ్ చేసి ఏతో మల్టిప్లై చేసినా కానీ, a ఇంటూ బిని మల్టిప్లై చేసి a ఇంటూ సిని మల్టిప్లై చేసి ఈ రెండింటిని యాడ్ చేసినా కానీ సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఇది ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనమాట. ఎడిటివ్ ప్రాపర్టీ. ఇఫ్ a ఈజ్ హోల్ నెంబర్ దెన్ a ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ 0 ప్లస్ a ఈజ్ ఈక్వల్ a. హియర్ 0 ఈజ్ కాల్డ్ ఎడిటివ్ ఐడెంటిటీ ఫర్ ఎనీ హోల్ నెంబర్. ఎడిటివ్ ఐడెంటిటీ అంటే సున్నాని పూర్ణాంకాల సంకలన తత్సమాంశం అంటాం. సున్నాని ఏమంటాం మనం? సంకలన తత్సమాంశం అంటాం. అదే 0 ఈజ్ కాల్డ్ ఎడిటివ్ ఐడెంటిటీ. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏది అంటే ఒకటిని మనం మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే గుణకార తత్సమాంశం అంటాం. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఇఫ్ a ఈజ్ ఏ హోల్ నెంబర్, a అనేది ఇక్కడ ఏంటి? హోల్ నెంబర్. దెన్ a ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ 1 ఇంటూ a ఈజ్ ఈక్వల్ a. 1తో మనం దేన్ని ఏ అంకెని మల్టిప్లై చేసినా అది ఆ అంకే వస్తుంది, ఏ అనేదే వస్తుంది. హియర్ 1 ఈజ్ ఆల్సో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఫర్ ఎనీ హోల్ నెంబర్. అంటే 1 ఈజ్ ఏ గుణకార తత్సమాంశం. ఒకటిని మనం గుణకార తత్సమాంశం అంటాం, సున్నాని మనం పూర్ణాంకాల సంకలన తత్సమాంశం అని అంటాం. ఈ 2 బిట్స్ అనేవి ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన ఈ ప్రాపర్టీకి సంబంధించిన సమ్స్ అనేవి చూద్దాం. ఎక్సర్సైజ్ 2.2. ఫైండ్ ద సమ్ బై సూటబుల్ రీఅరేంజ్మెంట్ అన్నాడు. ఇక్కడ మనకి ఒక 3 అంకెల ఒకటి ఇచ్చాడు. 238 ప్లస్ 695 ప్లస్ 162 అని ఇచ్చాడు. ఇది ఏ ప్రాపర్టీని కలిగి ఉంది? రీఅరేంజ్మెంట్ అని చెప్పారు. రీఅరేంజ్ చేయాలంట. ఇది ఎలా ఉంది మనకి సమ్ అనేది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ని అంకెలు ఇచ్చాడు? 238 ఇచ్చాడు ఒక సంఖ్య, 695, 162. ఈ మూడింటిని మనం ఏమనుకోవాలి? AB అనుకుంటే ఇక్కడ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ బి ప్లస్ ఏ అనే రీఅరేంజ్మెంట్ చేసాం. ఎలా వచ్చింది అంటే ఫస్ట్ ఇక్కడ స్మాల్ నెంబర్స్ ఏయో చూసుకోవాలి. 238 ప్లస్ 162 ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఏమైంది? 695 బిగ్ నెంబర్. ఇది బిగ్ నెంబర్ కదా, 695. ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే 400 వచ్చింది. 400ని మనం 695 యాడ్ చేసామనుకోండి 1095 అని రావటం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 438 ప్లస్ 655 ప్లస్ 162. We are adding these two numbers, 438 plus 162. Then we are adding big number 652. ఇక్కడ మనం ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 600 అండ్ అగైన్ 652, 1252. ఓకేనా? ఇలా మనం a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ బి ప్లస్ ఏ ధర్మాన్ని కలిగి ఉంది ఇది? ఫస్ట్ది మనం చెప్పుకున్నాం కదా ఇక్కడ, a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ బి ప్లస్ ఏ అని. a ప్లస్ బి ఇది క్లోజర్ ప్రాపర్టీ. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ బి ప్లస్ ఏ స్థిత్యంతర ధర్మాన్ని కలిగి ఉందన్నమాట. ఈ సమ్స్ అన్నీ కూడా ఏ ధర్మాన్ని కలిగి ఉన్నాయి? స్థిత్యంతర ధర్మాన్ని కలిగి ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా సేమ్ అంతే. ఇవి సమ్స్ రూపంలో మనకి ఇవ్వటం జరిగింది. 438 ప్లస్ 555. ఈ రెండిట్లో చిన్న నెంబర్స్ని మనం ముందు యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ నెంబర్ని మనం యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఈజీగా క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చేయడం జరుగుతుంది. 1145. ఇక్కడ 154 ప్లస్ 195 ప్లస్ 46 ప్లస్ 203 అని ఇచ్చాడు. దీన్ని ఎలా యాడ్ చేశాడంటే 154 ప్లస్ 46 చిన్న నెంబర్స్ని ఒక చోట యాడ్ చేశాడు, 2 పెద్ద నెంబర్స్ని ఇంకో దాంట్లో యాడ్ చేశాడు. 197 ప్లస్ 203 ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది ఆన్సర్? ఇక్కడ 600 వచ్చింది. 154 ప్లస్ 46 కలిపితే 200, 197 ప్లస్ 203 కలిపితే 400. ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది? 600 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 164 ప్లస్ 197 ప్లస్ 36 ప్లస్ 303 ఈ రెండింటిని ఫస్ట్ స్మాల్ నెంబర్స్ అయ్యో చూసుకోవాలి. 164 ప్లస్
36. ఈ రెండింటిని కలిపితే ఎంత వచ్చింది? 200 వచ్చింది. తర్వాత 197 ప్లస్ 303, ఈ రెండింటిని కలిపితే 500 వచ్చింది. ఈ రెండు యొక్క టోటల్ ఎంత? 700. ఓకేనా? ఇలా మనం ఫస్ట్ స్మాల్ నెంబర్స్ని యాడ్ చేసుకోవాలి, తర్వాత బిగ్ నెంబర్స్ని యాడ్ చేసుకుని ఈ రెండింటిని టోటల్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ద ప్రొడక్ట్ బై సూటబుల్ రీఅరేంజ్మెంట్ అన్నాడు. ఫైండ్ ద ప్రొడక్ట్ బై సూటబుల్ రీఅరేంజ్మెంట్. ఇక్కడ చూడండి 25 ఇంటూ 1963 ఇంటూ 4. వీటిని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే, మల్టిప్లై చేయాలంటే టైం ఎక్కువ పడుతుంది. అలా కాకుండా సింపుల్ వేలో ఎలా మల్టిప్లై చేయొచ్చు? 25 ఇంటూ 4 ఇంటూ 1963 అంటే 25 4 సార్ ఎంత? 100. 25 4 సార్ ఎంత? 100. దీన్ని 1963తో మల్టిప్లై చేస్తే మనకి 1,96,000 అని వస్తుంది. ఓకేనా? 300 1,96,300 అనే ఆన్సర్ వచ్చింది. అంటే ఈ 2 zeros మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇది ఏ ధర్మాన్ని కలిగి ఉంది? సిద్ధాంతర ధర్మం, అంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ ప్రాబ్లం కూడా అంతే. 25 8 సార్ ఎంత? 200. 4 25 100 అయితే 8 25 200 అవుతుంది. దీన్ని మనం మల్టిప్లై చేస్తే ఈ 1,863ని మనం డబల్ చేసుకోవాలి. 2తో మల్టిప్లై చేయండి. 2 ఉంది కాబట్టి జీరోస్ని వదిలేయండి. 2తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 2 3 సార్ 6, 2 6 సార్ 12, 1 ఇక్కడ వేసుకున్నాం. ఓకేనా? 2 8 సార్ 16, 16 ప్లస్ 1 17, 1 2 1 సార్ 1, 1 ప్లస్ 1 2 1 సార్ 2, 2 ప్లస్ 1 3 అయింది. 3,72,600 వచ్చింది. మనం మొత్తం ఒక సమ్ని పక్కన పెట్టుకుని ఇలా మల్టిప్లై చేసేదానికంటే కూడా జీరోస్ ఉన్నప్పుడు ఈ ఒక్క నెంబర్ని మనం దీంతో మల్టిప్లై చేసి ఎన్ని జీరోస్ ఉన్నాయో అన్ని జీరోస్ని యాడ్ చేసుకుంటే మనకి ఈజీగా టైం సేవ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ a ఇంటూ బి ఈజ్ ఈక్వల్ బి ఇంటూ ఏ అని ఇచ్చాడు. ఇక్కడ a ఇంటూ బి 20 ఇంటూ 50 ఎంత అయింది? 1000 అయింది. ఇప్పుడు 255 ఇంటూ 6, 6 5 సార్ ఎంత? 30, 3 ఇక్కడ యాడ్ చేసుకోండి. 6 5 సార్ 30, 6 5 సార్ 30, 33 మళ్ళీ 3 వచ్చింది. 6 2 సార్ 12, 12 ప్లస్ 3 15 అంటే 1530, 1530. దీన్ని మనం థౌజండ్స్లో కన్వర్ట్ చేస్తే థౌజండ్స్తో మల్టిప్లై చేస్తే 3 zeros అనేవి యాడ్ అవుతాయి. ఓకేనా? ఫైండ్ ద ప్రొడక్ట్ యూజింగ్ సూటబుల్ ప్రాపర్టీస్ అన్నాడు. దానికి సరిపడినంత ఏ ప్రాపర్టీతో అయితే అది మల్టిప్లై అవ్వగలదో ఆ ప్రాపర్టీని యూజ్ చేసి ఇక్కడ సమ్ చేయమని చెప్పాడు. ఓకేనా? ఇక్కడ 205 ఇంటూ 1989 ఇది ఏ ప్రాపర్టీకి సూటబుల్ అవుతుంది? యూజింగ్ సూటబుల్ ప్రాపర్టీ అన్నాడు. a ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ a ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. సేమ్ అలాగే మనం వీటిని అలా చేయాలి. ఫస్ట్ a ఇంటూ బి అన్నాడు కాబట్టి ఇక్కడ 2 నెంబర్లే ఉన్నాయి. 2 నెంబర్లే ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఇక్కడ 205 ఇచ్చాడు అంటే 200 ప్లస్ 5 ఇంటూ 1989 205. ఇప్పుడు 200ని దీంతో మల్టిప్లై చేయాలి, 5ని దీంతో మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇది కూడా అంతే. a ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ a ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఇప్పుడు 1991 అని ఇచ్చాడు అంటే ఇది 1005 అయింది. 1000 ప్లస్ 5 డివైడ్ చేయాలి. తర్వాత వీటిని మల్టిప్లై చేసి ఇక్కడ యాడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఏ మిల్క్ వెండర్ సప్లైస్ 56 liters ఆఫ్ మిల్క్ ఇన్ ద మార్నింగ్ అండ్ 46 liters ఆఫ్ మిల్క్ ఇన్ ద ఈవినింగ్ టు ఏ హాస్టల్. ఇఫ్ ద మిల్క్ కాస్ట్ 50 per liter. మిల్క్ వెండర్ ఏం చేశాడంట? 56 liters ఆఫ్ మిల్క్ని హాస్టల్లో ఉండే వాళ్ళకి హాస్టలర్స్కి సప్లై చేశాడు. ఎంత? 56 liters ఆఫ్ మిల్క్. ఎవరికి ఇచ్చాడు? మార్నింగ్ ఏమో 56 liters ఆఫ్ మిల్క్ని సప్లై చేస్తే మార్నింగ్ అండ్ 46 liters ఆఫ్ మిల్క్ ఇన్ ద ఈవినింగ్ 44 liters మిల్క్ని సప్లై చేశాడు. ఇప్పుడు అతను మిల్క్ కాస్ట్ ఎంత? లీటర్కి పర్ లీటర్ యొక్క కాస్ట్ ఎంత? 50 rupees. హౌ మచ్ మనీ హీ గెట్స్ పర్ డే. ఒక రోజుకి తను ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత వస్తుంది అంటే ఏ మిల్క్ వెండర్ సప్లైస్ మిల్క్ ఇన్ ద మార్నింగ్ తను సప్లై చేసిన మిల్క్ ఎంత? 56 liters. అదే తను మిల్క్ని ఈవినింగ్ సప్లై చేసిన మిల్క్ ఎంత? 44 liters.
తన కాస్ట్ ఆఫ్ మిల్క్ పర్ లీటర్, 1 లీటర్ కాస్ట్ ఎంత 50 రూపీస్. ద మనీ హీ గెట్స్ పర్ డే ఎంత మనీ గెట్ చేస్తున్నాడు అంటే 56 + 44 × 50. ఎందుకని మనం అలా వేసుకున్నామంటే ఆ రెండింటిని మనం యాడ్ చేయాలి. టోటల్ లీటర్స్ ఎంత పర్ డేకి తను సప్లై చేస్తున్న లీటర్స్ ఎన్ని అంటే 100 లీటర్స్ సప్లై చేస్తున్నాడు. అంటే 100 × 50 చేస్తే మనకి ఇక్కడ 5000. ఒక రోజుకి తను ఎంత వస్తుంది మనీ మిల్క్ని సప్లై చేయడం వల్ల అంటే 5000 సంపాదిస్తున్నాడు అనమాట. ఓకేనా. ఎక్సర్సైజ్ 2.3 అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ.